హలో. గ్రంథం అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచన ప్రభావం ఆవిష్కరణ మరియు అంకితోత్సవాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న శాసనసభ మండలి సభ్యులు ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కాసుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రముఖ సాహిత్య సభా మర్యాద ప్రకారం ప్రజాప్రతినిధుల సమయం చాలా అమూల్యమైనది. వారిని ఎక్కువసేపు ఇక్కడ మనం ఉంచడానికి వీలు లేదు. వారికి సాహిత్యము, సంస్కృతి, కళలు, పరిశోధన, తెలంగాణ చరిత్ర వీటన్నిటి పట్ల ఒక సాధారణ భావం ఉండటం చేత వారు అంగీకరించి జ్ఞాన తెలంగాణ ఆవిష్కరణలో పరిశోధన యొక్క పాత్రను గుర్తించి విశ్వవిద్యాలయాలు చేస్తున్నటువంటి పరిశోధనల ప్రాముఖ్యాన్ని నలుగురికి తెలియజెప్పేందుకు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు వారు తమ సమయం అటు మన ఎమ్మెల్సీ గారు పాలా రాజేశ్వర రెడ్డి గారు, రైతు బంధు సమితి సమన్వయ సమితి మన విమోచన ఈరోజు విద్యుత్ శాఖ మంత్రులు ముఖ్య అతిథి సభా ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. అలాగే కాకతీయ స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గబగబా పల్లా రాజేశ్వర రెడ్డి గారు పుష్పగుచ్చాన్ని అందుకుంటున్నారు. అట్లాగే వైస్ ఛాన్సలర్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ బన్న అయ్యప్పరెడ్డి గారికి ఈ పుస్తకానికి ముందు మాట రాసిన విద్యాసం దంపతులకు అంకిత మహోత్సవ పుస్తకాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇన్ బ్రీఫ్, విశిష్టమైనటువంటి పరిశోధనా గ్రంథం తెలంగాణ కవులు అభ్యుదయ కవిత్వానికి ఏ విధమైనటువంటి దోహదం చేశారో ఆ నిరూపణ దీనిలో ఉన్నది. చాలా అద్భుతమైన పరిశోధనగా ఇది ప్రసిద్ధికి ఎక్కినది. ఇప్పుడు గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా రైతు బంధు సందరు బన్న అయ్యయ్య గారు, ప్రతాప్ రెడ్డి గారు తదితరులందరూ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ తొలుల మధ్య చుట్టుముట్టు సూర్యాపేట నటుమ నల్లగొండ ఓ చిన్న ప్రాంతం నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చి తెలంగాణ ఉద్యమ ప్రభావం ఏ విధంగా అభ్యుదయ కవులపై పడిందో నిరూపించినటువంటి సిద్ధాంత గ్రంథ ఆవిష్కరణ 25 సంవత్సరాల తర్వాత స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ పుస్తకం వెలుగు చూస్తున్నది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ప్రకటనని అందజేశారు. ఇప్పుడు సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి చేసినటువంటి వెంకటేశ్వర్లు గారు తమ మేనమామ అయినటువంటి గుణగంటి భారతి వెంకటేశ్వర దంపతులకు ఈ పెద్దల సమక్షంలో అంకితం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. కనగాలి తన మేనమామ వారి రుణాన్ని ఈ రకంగా వారికి అంకితం ఇవ్వడం ద్వారా తెచ్చుకుంటున్నారు. ఈ అంకిత మహోత్సవాన్ని సభ్యులతో అంగీకరించి వారిని సన్మానిస్తున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రులు గౌరవనీయులు ఆ తరువాత కాటిగూడ రమేష్ వైస్ ఛాన్సలర్ గారికి, ఇతర పెద్దలందరికీ మేనల్లుని ఇంత వాటి చేసి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా రూపొందించినటువంటి అధ్యాపకులు ఇటువంటి వ్యక్తుల సాధారణ వ్యక్తుల మహనీయుల త్యాగాలు ఉండటం చేతనే ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ఈ మాత్రం విజయన సాధించబడింది. వారికి కన్నుల పండుగగా వారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంతంగి వెంకటేశ్వర గారు తన పిహెచ్డి రీసెర్చ్లో భాగంగా వెలువరించిన అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచనోద్యమ ప్రభావం పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన సూర్యాపేట శాసనసభ్యులు మరి మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు గుండ జగదీశ్వర్ రెడ్డి గారికి, వీటికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, మరియు ప్రొఫెసర్ బన్నా ఐలయ్య గారు సిడిసి డీన్ కాకతీయ యూనివర్సిటీ గారికి, రచయిత యొక్క మేనమామ వారు అక్క
అక్క మరియు మేనమామ దంపతులకు మరి ఈ కార్యక్రమాన్ని హడావిడిగా నడిపిస్తున్న కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ సీతారాం గారికి, వేదిక ముందు ఆసీనులైన పెద్దలు, విజ్ఞులు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నేను ఇంకొక ఫంక్షన్ అర్జెంట్గా అటెండ్ కావాలి కాబట్టి మంత్రి గారిని ఇక్కడ వారితో పాటు వచ్చి వెళ్దామని చెప్పేసి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకున్నాం. గత 6-7 సంవత్సరాలుగా ఇంతకుముందు కొద్దిగా పుస్తకం పఠనం ఉండేది. ఆ తర్వాత వాటి మీద ఏమైనా ఉన్నట్లయితే అప్పుడప్పుడు అభిప్రాయాలు కవులతో, సాహితీ అభిమానులతో పంచుకునేది. కానీ ఈ పని ఒత్తిడి వల్ల, రాజకీయాలు ఎక్కువగా సమయం కేటాయించడం వల్ల పూర్తిగా ఎప్పుడో అడపా అసలు పుస్తకం చదవడం మానేసినాం. మరలా పంతంగి వెంకటేశ్వర్లు గారు కాకతీయ యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండి వారు ఖచ్చితంగా నా స్వస్థలమైన సూర్యాపేటలో మా మంత్రి గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేయగలనే కోరిక మేరకు వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా వస్తాం అని చెప్పేసి, ఇంకొకటి ఎందుకంటే ఈ తెలంగాణ విమోచనోద్యమ సబ్జెక్టు కూడా ఇంతకుముందు ఎంతో కొంత తెలిసిన వాళ్ళంగా, ఇంతకుముందు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళంగా కొంచెం తప్పనిసరిగా వస్తే బాగుంటుందేమో సందర్భోచితం అని చెప్పేసి దీన్ని తప్పనిసరిగా మేము ఉపయోగించుకున్నాం. కాబట్టి 2 నిమిషాలు నేను మీతోని విన్నవించుకునేది. ఒకటి, 1946 నుండి 48 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం. ఆ సాయుధ పోరాటం జరుగుతున్న క్రమంలో అనేక మంది కవులు రాసిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు, కవితలు, వాళ్ళ యొక్క రచనలు అన్నిటి మీద ఈ యొక్క పరిశోధన జరిగింది. కొంతమంది కవులు ప్రత్యక్షంగా పాల్గొంటే, కొంతమంది పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు. ఆ పాల్గొన్న వాళ్ళు, పరోక్షంగా పాల్గొన్న కవుల యొక్క అభిప్రాయాలు, అది ఆనాటి ఉద్యమానికి ప్రజల పక్షాన ఏ విధంగా ఉపయోగపడ్డది అని చెప్పడానికి రచయిత చాలా కృషి చేశాడు. ఆనాడు మొత్తం కూడా అనేక మంది కవుల యొక్క ఆలోచన విధాన్ని చాలా చక్కగా మా ప్రతాప్ రెడ్డిగా నేను చూశాను. అందులో కూడా వారు ఖచ్చితంగా చెప్పారు, ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమం నుండే ఇలా సాహిత్యం అనేది గుర్తుకొస్తుంది. అది తెలంగాణ ఉద్యమమైనా, దళితవాద ఉద్యమమైనా, స్త్రీవాద ఉద్యమమైనా, లేక అనేక ఇతర రకాల ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వచ్చిన సాహిత్యానికి దానికి ఉండే పట్టు వేరు, దాని యొక్క ఉపయోగం వేరు. ఊహాజనితమైన అనేక వ్యాసాలు లేకపోతే రచన కవిత్వాలు వచ్చినా కూడా ఒక ఉద్యమ ప్రజలకు కావలసిన ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రజల కోణంలో, ఉద్యమ కోణంలో ఆ బాధలు పడిన వాళ్ళు, ఆ బాధలు అనుభవించిన వాళ్ళు, ఆ వేదన రోదన తెలిసిన వాళ్ళు రాసిన ప్రత్యక్ష కవులు రాసిన యొక్క ఏదైతే కవిత్వం ఉంటుందో అది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆనాటి ఉద్యమానికి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇందులో నేను కొద్దిగా తడిమాను. ప్రత్యక్షంగా ఉన్న మొదటి తరం ఎవరైతే దాశరథి గారు, కాళోజీ గారు రాసిన కవిత్వం, తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా రాసిన కవిత్వాన్ని ఈనాడు మలిదశ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ పోరాటంలో, శాంతియుత పోరాటంలో కూడా చాలాసార్లు ఒళ్ళవేశాం, పఠించాం, చెప్పుకున్నాం, స్ఫూర్తి పొందినాం. కాళోజీ గారు ఇట్లా అన్నారు, దాశరథి గారు ఇట్లా అన్నారు, అవన్నీ వారు ఎప్పుడో రాసినా కూడా ఈనాటి కూడా అవి ఎందుకంటే అంతగా ప్రభావితం చేసినాయి. తెలంగాణ సమాజం పట్ల వేదన, రోదన, బాధ వాటన్నిటిని కూడా చాలా గట్టిగా, కసిగా, ఏ సిద్ధాంతం లేని వారు, అంటే ఏ సిద్ధాంతం యొక్క భావజాలానికి లోను కాకుండా స్వయంగా తను తమ పట్ల బాధని అద్భుతంగా చెప్పిన కాళోజీ, దాశరథి గారిని కూడా ఇందులో స్పృశించారు, బాగా మంచిగా చెప్పారు. కాబట్టి పరోక్షంగా అనేక మంది చెప్పిన వాటిని కూడా నేను చూశాను. వెంకటేశ్వర గారు కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉండి తనకు తాను కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఏ విధంగా కొంత బ్రహ్మాండంగా రాసినా కూడా ఆ యొక్క సిద్ధాంత పరిధిలో ఉండి రాసినప్పుడు కొంత వేరుగా ఉంటుందని చెప్పేసి, ఇదే కాకుండా పరోక్షంగా ఇతరులు పడ్డ బాధని అది ఒక సానుభూతితో రాసిన దానిగా, లేక సహాయపడేదానిగా
వారి యొక్క రచనలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా జాతీయ అంతర్జాతీయ కవులు కూడా ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమంలో యొక్క లోటుపాట్లను లేకపోతే అనేక అనుభవాలను తాము గ్రహించి రాసే ఇతర సోవియట్ కానీ మిగతా దేశాల్లో ఉండే కవులు రాసిన దాన్ని, అదేవిధంగా ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల కవులు మన తెలంగాణ సాయుధ ఉద్యమం గురించి రాసిన కవిత్వాన్ని కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చాలా విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకం మన తన యొక్క రచన చేశారు. ఇది ఈనాటి విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ పడ్డ బాధ ఏమిటి, తెలంగాణ పడ్డ బాధని ఆనాటి కవులు ప్రత్యక్షంగా ఎట్లా రాశారు, పరోక్షంగా ఏ విధంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా పాకింది అనేది. ఎందుకంటే సూర్యాపేట అనేది ఒక సెంట్రల్ పాయింట్ అన్నాడు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటానికి. అది భూకంపం వస్తే ఒక సెంట్రల్ పాయింట్ ఎక్కడుందని చెప్పేసి మనం చెప్తాం. అటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఇది ఒక మధ్య అంటే సెంట్రల్ పాయింట్ అయిన ఈ సూర్యాపేట బిడ్డ అయిన పంతంగి వెంకటేశ్వర గారు ఆ సాయుధ పోరాటకు మరలా స్మృతులు ప్రతి వాళ్ళు గుర్తు చేసుకోవడానికి, ఆనాటి కవులు చెప్పిన దాన్ని మరలా గుర్తు చేసుకోవడానికి ఆయన యొక్క పరిశోధన ఖచ్చితంగా భావితరాలకు ఉపయోగపడాలని దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క మలిదశ పోరాటంలో ఏ విధంగానైతే అనేక మంది కవులు మిగతా వాళ్ళందరూ పుట్టుకొచ్చి చేసిండ్రో మరలా ఆయన భవిష్యత్తులో చేసే రచనలు మలిదశ పోరాటంలో కవులు ఏ విధంగా వారు స్పందించిండ్రో ఆ స్పందన మీద ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారిని కూడా నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను, ఎందుకంటే అక్కడే వారిని మాట్లాడని చెప్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సీతారాం గారికి ఈ మొత్తం కార్యక్రమానికి నన్ను రప్పించి మంత్రి గారికి కూడా ఉండాలని చెప్పి వారి కోరిక మేరకు అందరినీ కూడా ఇక్కడ రప్పించేసి సూర్యాపేటలో ఉద్యమం జరిగిన స్థానంలో ఆనాటి ఉద్యమం కానీ ఈనాటి ఉద్యమంలో ఇక్కడ ముఖ్య పాత్రధారిగా ఉన్న సంస్కరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు రాజేశ్వర రెడ్డి గారు నెక్స్ట్ బాబు వైస్ ఛాన్సలర్ గారిని నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ గారికి ఇద్దరు మంత్రి గారు మరియు రాజేశ్వర రెడ్డి గారు మంచి పుస్తకం సార్కి కౌన్సిల్ చైర్మన్ బన్న ఐలయ్య గారికి అందేవలసిందిగా కోరుతున్నాం. సన్మానము మరియు ఈ పుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని ఇచ్చినటువంటి గూరెడ్డి శ్రీనివాస్ గారు మీరు వెనకాల ఉంటున్నారు. దయచేసి డాక్టర్ ఎస్ రఘు గారు మున్సిపాలిటీగా కావాల్సిందే. రాజేశ్వర రెడ్డి గారు సన్మానిస్తారు.
భారతమ్మ, మా మేనమామ గుణగంటి వెంకటేశం దంపతులకు ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. వారు నా జీవితాన్నంతా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు. నాకు మొట్టమొదటి గురువు మా మేనమామే. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలవని రోజుల్లోనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక చిన్నపిల్లవాడిగా ఉన్న నన్ను తీసుకొని వెళ్ళి 5వ తరగతి వరకు చదివించి నాలో అక్షర బీజాన్ని నాటించినటువంటి దంపతులు, పుణ్య దంపతులు వాళ్ళు. వాళ్ళ త్యాగాన్ని ఎప్పటికీ నేను మరవలేను. నా జీవితం అంతా ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి వాళ్ళు. మా అక్క చదువుకోలేదు, కానీ సహజసిద్ధంగా ఒక వ్యవహార దక్షత ఉన్నటువంటి వ్యక్తి. మా కుటుంబాన్ని ఆమె మాటల వల్ల ఎప్పుడు ఒక సమన్వయం చేస్తూ ఉండేది. అటువంటి పుణ్య దంపతులను నేను అంకితం ఇచ్చాను. ఈ అంకిత వాక్యాలు మాత్రం చదివి వినిపిస్తాను. నాకు ఊహ తెలియకముందే నన్ను తమ చంటి పిల్లవాడిలా తీసుకుని వెళ్ళి 5వ తరగతి వరకు అక్షరబుద్ధులు చెప్పించి నాలో జ్ఞాన బీజాలను నాటించి నా కన్న తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ అంతే అయ్యి నా ఎదుగుదలకు ఉన్నతికి తోడ్పడిన మా అక్క, మేనమామ గుణగంటి భారతమ్మ, వెంకటేశ్వర దంపతులకు నా ఈ పుస్తకం సభక్తికంగా అంకితం. గడుగుల లింగ యాదవ్ గారి కూడా మా మేనమామ గురువు సార్. ఊళ్ళో భీమారం ఒకటే ఊరు. ఎంతో భావస్ఫూరకమైన ముఖ చిత్రం వేసినటువంటి వారు కూరెళ్ళ శ్రీనివాస్ గారు. వారిని ఆ బొమ్మ కన్సీవ్ చేయడానికి 2 ముక్కలే నేను మాట్లాడుతూ డాక్టర్ ఎస్ రఘు గారు ఇక్కడ ఈ గడ్డ మీద నిలబడి మాట్లాడుతుంటే బండినక బండి గట్టి 16 వందల గట్టి ఆ పాట గుర్తొస్తుంది. బండి ఆడింది. అటువంటి అభ్యుదయ కేంద్రీకృతమైనటువంటి ఈ స్థానం మీద, ఈ వేదిక మీద ఈ అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచనోద్యమ ప్రభావం, ఈ సిద్ధాంత గ్రంథ ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేటువంటిది ఆనాటి ఆ ఉత్తేజాన్ని నేను పొందుతున్నాను. ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన విద్యుత్ శాఖ మంత్రులు, లేకపోతే విద్వత్ శాఖ మంత్రులు అయినటువంటి కొంతకండ జగదీశ్వర రెడ్డి గారికి గ్రంథావిష్కరణ చేసిన పుస్తకం ఇప్పుడే దాని కొన్ని పేజీలు చదవడం జరిగింది. కానీ చాలా విలువైనటువంటి అంశం మీద చాలా లోతైనటువంటి పరిశోధన చేస్తూ ఆనాటి కవుల అంతరంగంలోకి వెళ్ళి ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని అంతటిని, ఆ భావోద్వేగాన్ని అంతటిని అక్షరాల్లోకి మలుచుకుంటూ విశ్లేషించినటువంటి డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు గారు, కాకతీయ తెలుగు శాఖ అధ్యక్షులు. నిజంగా వారు నిర్వహించినటువంటి సదస్సులు చాలా విలువైనటువంటి సదస్సులు తెలుగు శాఖలో నిర్వహించారు. తెలంగాణ కథ మీద, తెలంగాణ నవల మీద చాలా అత్యద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు, వ్యాస సంకలనాలకు సంపాదకులుగా కూడా వివరించారు. ఈరోజు తెలంగాణ సాహిత్యంలో నవల గురించి, కథానిక గురించి తెలుసుకోదలుచుకుంటే ఆ 2 గ్రంథాలు చాలా ఒక ప్రామాణికమైనటువంటి ఒక రిఫరెన్స్ గ్రంథాలుగా నిలబడ్డాయి. అదేవిధంగా తను కూడా ఒక తెలంగాణ సాహిత్యానికి, లేకపోతే తెలుగు సాహిత్యోద్యమాలలో తెలంగాణ విమోచనోద్యమానికి ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని, ఆ ఉత్తేజాన్ని, వీటన్నిటినీ అందించి అది పుస్తక రూపంలో ముద్రించడము, తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప పని. ఈ విధంగా పంతంగి ఇంకా చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా వ్యాస సంకలనంగా రావాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. దానికి ముందు మాట కూడా రాయాల్సి చాలా బలంగా పెట్టారు నన్ను. అట్లాగే మీటింగ్కి రావడానికి కూడా చాలా బలంగా పెట్టారు. గుడిపాటు ఉన్నాడు కదా, గుడిపాటుతో పాటు నేను వస్తాను అనే ఒక థీమ్తో మొదలయ్యాను. అట్లా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముందు మాట రాసినాను కాబట్టి బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పల్ల రాజేశ్వరి గారు చాలా మాట్లాడారు దాని గురించి. అట్లాగే రమణ రివ్యూ చేశాడు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ పోరాట కాలంలో కానీ ఆ తర్వాత కానీ తెలంగాణ సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కాకతీయ యూనివర్సిటీ. పంతంగి వెంకటేశ్వర గారు ప్రక్రియల మీద సెమినార్లు పెడుతూ వచ్చారు. బన్నా ఐలయ్య గారు, పంతంగి వెంకటేశ్వర గారు ఉన్నారు కాబట్టి ఆ కాకతీయ యూనివర్సిటీలో లభించిన ప్రాధాన్యత తెలుగు సాహిత్యానికి, తెలంగాణ సాహిత్యానికి ఉస్మానియా యూనివర్సిటీతో రాలేదు. నిజానికి మనం అందరం ఏం చేస్తామంటే ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూస్తాం. కానీ ఉస్మానియా యూనివర్సిటీ కంటే చేసింది చాలా తక్కువ.
కాకతీయ యూనివర్సిటీ చేసింది చాలా ఎక్కువ. అక్కడ బన్నా ఐలయ్య గారు, పందంగి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇది జరిగింది. అంటే వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకొని చేశారు. ఇక ఈ పుస్తకం గురించి వస్తే నిజానికి చెప్పాలంటే నేను 2001లో ఒక వ్యాసం రాశాను తెలంగాణ నవళ్ళ మీద. తెలంగాణ నవళ్ళ మీద రాసినప్పుడు ఆళ్వార్ స్వామి ఎట్లా రాశాడు, మిగతా ఇతర ప్రాంతాలకు చెందిన ఇతర నవల రచయితలు ఎట్లా రాశారు అని బేరీజ్ వేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న నిబద్ధత అనే ఒక 2 పేర్లు వేసినప్పుడు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని ఉద్యమం కోసం రాసిన వాళ్ళ సాహిత్యం భిన్నంగాను, తర్వాత దాంతో ప్రభావితమై దాని ప్రేరణతో నవలు రాసిన వాళ్ళ రచనలు భిన్నంగాను ఉండడం అనిపించింది. అంటే ఇక్కడ పునాది అంశాలు, క్షేత్రస్థాయి అంశాలు, ప్రజల బాధలు క్షేత్రస్థాయిలో పునాది స్థాయిలో ఉన్న అంశాలు ఆ నవలలో తక్కువగా కనిపించడం చూస్తాము. ఆళ్వార్ స్వామి ప్రజల మనిషిని గంగు నవలకు వచ్చేసరికి ఎక్కువ వస్తాం. అట్లాగే మేము ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నామో ఆ టైం కన్నా ముందే 1994లో పంతంగి గారు ఈ పరిశోధన చేశారు. నిజానికి ఆ పేరు ఆయన తెలియకుండా చేసుకున్నారో తెలిసి చేసుకున్నారో కానీ దాశరథి రంగాచార్య తర్వాత కాళోజీ వల్ల రాసిన కవిత్వానికి కాసుల ప్రతాప్ రెడ్డి గారికి, రఘు గారికి, తెలంగాణ సమాజం గర్వించదగినటువంటి వెంకటేశ్వర్లు గారి మేనమామ వారి అక్కగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అమ్మ, మీరు లేకపోతే వెంకటేశ్వరం లేడు. చాలాసార్లు నాకు చెప్పానే ఈరోజు విశ్వవిద్యాలయ స్థాయిలో నిలబడగలిగారు వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నేను ఈ సిద్ధాంత గ్రంథం జోలికి నేను వెళ్ళను, కానీ వెంకటేశ్వర్లు గారు, నేను, సీతారాం గారు ముగ్గురం కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో మేము చదువుకున్నాం. మేము ఎంఏలో ప్రవేశించింది మొదలు ఈ రోజు వరకు మేము ఆత్మీయులుగా మిత్రులుగా ఉంటూ వచ్చాము. అయితే మా ఇద్దరి కంటే కూడా సీతారాం గారు చాలా చైతన్యశీలిగా ఉన్నారు. ఆధునిక సాహిత్యాన్ని అంతా కాకతీయ యూనివర్సిటీలో ఉమ్మరించినటువంటి వ్యక్తి సీతారాం గారు. వారు ఎంఏలోకి వచ్చేసరికి మొత్తం ఆధునిక సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని చదువుకొని వచ్చారు. అట్లాంటి మిత్రుడు దొరకడం వల్ల అటు వెంకటేశ్వర్లు నేను ఈరోజు సాహిత్యంలో నిలబడగలిగామని నేను నిర్ద్వందంగా చెబుతున్నాను. ఇక వెంకటేశ్వర్లు గారి విషయానికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెంకటేశ్వర్లు గారి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. తాను ఏ పని చేసినా కూడా ఎంఏ దగ్గర నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా, అంకిత భావంతో పనిచేస్తారు. ఏ పనైనా చేయని, ఒక రచన చేయనియండి, సమాచారాన్ని సేకరించనియండి, పాఠం బోధించనివ్వండి, లేదా సదస్సులు పెట్టినా కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తారు. ప్రణాళికాబద్ధంగా ఆయన పనిచేయడం అనేటువంటిది ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లక్షణం. ఎప్పుడైతే పిహెచ్డిలో చేరారో, వెంకటేశ్వర్ల కంటే ముందు మేము సీతారాం గారు నేను ఒక బ్యాచ్లో చేరాము, తర్వాత బ్యాచ్లో వెంకటేశ్వర్ల గారు చేరారు. ఆయన పిహెచ్డి అంశాన్ని ఎన్నుకున్న దగ్గర నుంచి మొదలుకుంటే పిహెచ్డి పూర్తి చేసేంత వరకు ఎంత కష్టపడ్డారంటే నేను కళ్ళారా చూశాను. ఎందుకంటే ఆయన ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు. విద్యావంతుడు అయితే నేనే అనుకుంటున్నా, నేనే అల్ప విద్యావంతుడు నా ఆలోచనలో అనుకుంటున్నా. మీ ముందు నేను ఏది మాట్లాడినా కూడా హనుమంతుడి ముందర పుట్టినంత చేసినట్టే అనిపిస్తుంది. అయితే తప్పనిసరిగా మాట్లాడమని అన్నారు కాబట్టి నాకు వచ్చిన ఈ కవులలో అప్పుడు నేను అక్కడ చదువుకునే 3 విషయాలు జ్ఞాపకం వచ్చింది. ప్రజాకవి శ్రీశ్రీ, జాషువా కాలువది. కాలువది గారు రాసిన ఒక మాట నాకు మర్చిపోయింది. అన్య భాషలు చేసి ఆంధ్రము రాగందు పఠించు ఆంధ్రుడా కావడా ఆపు. అంటే ఎవరికి భయపడకుండా ఆ విధంగా కవిత్వం రాసిన తర్వాత గుర్రం జాషువా గురించి కూడా జ్ఞానం. ఆయన అంతనాన్ని వారుగా పుట్టి అనుభవించి ఎన్నో యాతనలు పడి నా కవిత్వం ద్వారా మంటలు రగిలిస్తా, నిపుణులు రావుస్తా అని ప్రజల మోడి కవిత్వం రాసింది. ఆ నిపుణులు ఈనాటికి అంటుకొని కవితబలుతుందని అనుకోవచ్చు. ఇక ఒక్కొక్క మనం చెప్తున్నా సార్, మీరు నేను తప్పుతుంటే మీకు
నన్ను అది లెక్కకపోతుంది ఆరు ఇక ప్రజాకని శ్రీశ్రీ సంగతి ఈ సంగతి నాకు కూడా కొద్దిగా ఆయన మత్తుగా రాసిన చరణాలు పదాలు దొరుకుంటారు ఒక రాజు గుట్టలు రాజులు ఎవరిని అడ్డగట్టకుండా దూసుకుంటూ పోతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. మనము ఆయన మత్తు రాసిన పదాలని ఎవరో అనగానే మనము మత్తు లేకుండా కూడా ఆయన పదాలు రాసి మనకు ఇంకా ఎత్తుకుంటుంది. చూడండి, అయితే పదండి పదండి ముందుకు పదండి దోసుకు పైకి అని అటువంటి పదాలు నేను దగ్గర అనుకోలే. అసలే కింద చదువుతో బతకలేక బతుకంటూ పని చేయాలన్నప్పుడు అందలేదు బతుకు ఇంటికి కూడా బయటపడ్డాను. ఇక అటువంటి విషయాలు ఏదో వచ్చిగా ఉన్నప్పుడు అప్పుడు లేకపోతే జ్ఞాపకం వచ్చి ఈ సందర్భంగా ముఖ్యులందరూ మాట్లాడాలంటే నాకు ఈ జ్ఞాపకం వచ్చి అంటున్నాను. మాట్లాడుతున్న మీరంటేనే నేను మాట్లాడుతున్నాను. అయితే ఇక అవసాన దశకు ఆ మాస్టర్ వారి చేతి మీదుగా అల్లుడు ఆ పుస్తకాన్ని అంకితం ఇవ్వడము ఎంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. ఇక నేను అక్షరాన్ని తన మేనల్ని పలక మీద పెడుతూ ఎన్ని కలలు కన్నాడు, ఎన్ని స్వప్నాలను అతను వారు ఊహించుకున్నారో ఇవాళ పెద్దలు ముఖ్య అతిథి మిత్రుడికి నేను గుర్తుండడం లేదో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కలుసుకున్నటువంటి రోజులు గుర్తున్నాయి. గుర్తుపట్టిలో పడితే చాలా జ్ఞాపకం ప్రతి ప్రముఖ సాహిత్య జిల్లా అయితేనేమి లేదా ఉమ్మడి వరంగల్ జిల్లా అయితేనేమి నేటి సూర్యాపేట జిల్లా అయితేనేమి సాహితీ స్పర్శకు పోరాటాలకు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉందనే విషయాన్ని మనందరికీ తెలుసు. అలాంటి నేలపైన పుట్టినటువంటి మా మిత్రులు పంతంగి వెంకటేశ్వర్లు తన యొక్క పిహెచ్డి సిద్ధాంత వ్యాసానికి తన భావానికి అనుకూలమైనటువంటి సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచన ఉద్యమ ప్రభావము అనే శీర్షిక అనేది దాదాపు తెలంగాణ ఉద్యమం జరిగి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణ చారిత్రక చిత్రపటంలో దీనికి ఒక ప్రధానమైనటువంటి పాత్ర తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క సిద్ధాంత వ్యాసం అనేది నేటి తరానికే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఒక కరదీపుగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇలా సిద్ధాంత వ్యాసాలు కానీ సిద్ధాంత గ్రంథాలు కానీ ఒక చైతన్యపూరితంగా ఒక నిబద్ధతతోటి రాసేటటువంటి రచయితలు కలుగుతున్నారు. అనేక రకాలైనటువంటి మానసిక శారీరక శ్రమకు ఓర్చొని ఈ సిద్ధాంత గ్రంథము రావడం అనేది మామూలు విషయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక రచయితకు కానీ ఒక కవికి కానీ ఒక కళాకారుడికి కానీ కావాల్సింది నిబద్ధత, క్రమశిక్షణ, విషయ అవగాహన. ఈ 3 అంశాల మీదనే తన యొక్క ఆలోచనలకు జీవం పోయడానికి అవకాశం ఉంటుంది. మనిషి సంఘర్షణతోటి రాటుతేవి ఒక మూర్తిభవించినటువంటి వ్యక్తిలాగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. అలాంటి నేపథ్యము, కుటుంబ నేపథ్యము, పరిసరాల ప్రభావం అనేది మిత్రుడు పంతంగి పైన ఉందనే విషయం మనందరికీ తెలుసు. ఇతనికి ఉన్నటువంటి మిత్రుల యొక్క సహచర్యం చూసినట్లయితే అటు వామపక్ష భావజాలము యొక్క మిత్రుల యొక్క కలయిక, ఇటు దక్షిణ భావజాలం కలిగినటువంటి మిత్రుల కలయిక, ఈ రెండింటి యొక్క సమ్మేళనాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి పంతంగి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భావజాలాల మధ్య ఉన్నటువంటి విశిష్టతను, అందులో లోపాలను ఎదిగినటువంటి ఒక వ్యక్తిగా తన సిద్ధాంత గ్రంథమైనటువంటి ఈ గ్రంథంలో అనేక చోట్ల అలాంటి అభిప్రాయాలు ప్రస్ఫుటంగా కనిపించినట్టు ఈ గ్రంథం చదివిన తర్వాత నాకు అర్థమైంది. సిద్ధాంత గౌతమ్ అభ్యుదయ కోడిపై తెలంగాణ విమోచన ప్రభావం ఈ గ్రంథ ఆవిష్కరణ
సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభాధ్యక్షుడు సీతారాం గారు, ఈనాటి గ్రంథ గ్రహీతలు వెంకటేశ్వర్ గారి గురుతులు పెద్దలు మూడవది బాలకర్ణ వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, కార్యక్రమంలో హాజరైన మిత్రులు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేష్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మిత్రులు బన్నా ఐలయ్య గారు, కాసుల కట్టరెడ్డి గారు, రఘు గారు, వెంకటరమణ గారు, అదేవిధంగా మిత్రుడు అయిన మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా వెంకటేశ్వర్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలోనే చేసుకోవాలని చెప్పి వచ్చి సూర్యాపేటకి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను సూర్యాపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. వాస్తవానికి కళాశాలలో నాకు నేను బిఏలో ఉన్నా, వాళ్ళు బీకాంలో ఉన్నారంట. మొన్నది మొదటిసారిగా వచ్చి నేను సూర్యాపేటలో చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పి చెప్పినప్పుడు కొంచెం సంతోషం రాలి అని చెప్పి ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి ముందుకు వచ్చినందుకు సూర్యాపేటను గుర్తుపెట్టుకున్నందుకు, సూర్యాపేటతోని అనుబంధాన్ని గుర్తుపెట్టుకున్నందుకు తప్పకుండా వారిని అభినందించాల్సిందే. అయితే వాస్తవానికి మరి సూర్యాపేటతో చాలా గ్యాప్ ఉన్నట్టుంది. అందుకే సూర్యాపేట సాహిత్య మిత్రులు ఎవరు దీంట్లో కనబడతలేరు. సూర్యాపేట సాహిత్య రంగంలో ఇప్పటికి కూడా తెలంగాణలో ఏవైనా రోజువారీ కార్యక్రమాలు వారానికి ఒకసారి అనేది జరుగుతుంది అంటే సూర్యాపేటలో మాత్రమే జరుగుతుంది మొత్తం తెలంగాణలో. అంటే సాహిత్య మిత్రులు ఉంటారు ఇక్కడ బాగా. కవులు, రచయితలు, గోష్ఠులు జరపడంలో సూర్యాపేట ప్రసిద్ధి. కేసీఆర్ గారు చెప్తుంటారు చాలా సందర్భాలు, మీ సూర్యాపేట ఆడియన్స్ కల్చర్ ఉన్న టౌను, మీది ఆడియన్స్ కల్చర్ ఉండే పట్టణం. ఎవడొచ్చి గాంధీ పార్క్ ముందర నిలబడ్డా ఏం చెప్తాడో విందామని చూస్తుండగానే 1000, 2000, 5000 మంది మూడుతారు మీకు. అది మీ పట్టణం గొప్పతనం. అది వింటరు ఎవడని చెప్పినా వినే తత్వం, వినే లక్షణం తెలుసుకోవాలన్న ఆకాంక్ష, ఉత్సుకత ఉండే పట్టణం ఇది, ఆ చైతన్యం ఉండే పట్టణం అని చెప్పి కేసీఆర్ గారే చాలాసార్లు మనతో అంటుంటారు. సో తప్పకుండా ఈ తెలంగాణ విమోచన ప్రభావం రచయితల మీద, అభివృద్ధి రచయితల మీద ఉన్న విషయాన్ని చెప్పడానికి సూర్యాపేటను వేదిక చేసుకోవడంలో పంతంగి వెంకటేశ్వర గారికి ఉండే కారణం వేరు కావచ్చు. వారికి, వాళ్ళ అక్కగారికి, వారి మేనమావ గారి దంపతులకు ఇది అంకితం ఇవ్వాలన్న కోరిక ఉండవచ్చు. వారి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది ఇక్కడే కాబట్టి ఆ రుణం తీసుకోవాలన్న ఆలోచన అయ్యి ఉండొచ్చు. కానీ అన్నిటికీ మించి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచనోద్యమం అంటే సూర్యాపేట పేరు లేకుండా ఉండే అవకాశమే లేదు. అంత వైభవంగా ఉన్న ఊరిది. ప్రారంభం కడవెటి పాలకుర్తిలో జరిగిన జనగామ తాలూకా అయిన కేంద్ర బిందువు సూర్యాపేటగానే ఉండి, సూర్యాపేటకు సంబంధించిన నాయకత్వమే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపింది కాబట్టి, ప్రత్యక్షంగా యుద్ధంలో ఉండి నడిపింది కాబట్టి బిఎన్ రెడ్డి గారు కావచ్చు, ధర్మకృష్ణ గారు కావచ్చు, ఓంకార్ గారు కావచ్చు. ఓంకార్ గారు కూడా మన సూర్యాపేట వస్తుంది, సూర్యాపేట ప్రాంతం వాడు. రాజకీయంగా అక్కడ ఉన్నప్పుడు కూడా సూర్యాపేట వాడు, తుమ్మతి మీ ఎమ్మెల్యే. బట్ మా ఊరు కలిసి వచ్చింది. అట్లా
తప్పకుండా సూర్యాపేటకు విడదీయని అనుబంధం తెలంగాణ ఉద్యమానికి విమోచన మనకు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని సూర్యాపేటను ఎంచుకోవడం అనేది తప్పకుండా సరే నేను చెప్పిన వెంకటేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది తప్పకుండా ఉద్యమాల ప్రభావం సాహిత్యం మీద తప్పకుండా ముందుకు తీరుతుంది. అదే సందర్భంలో సాహిత్యం ప్రభావం కూడా సమాజం పైన ఉంటుంది, ఉద్యమం పైన కూడా ఉంటుంది. రెండు కూడా పరస్పర ప్రేరేపితాలు. ఒక కవిత ఉద్యమాన్ని సృష్టించగలిగిన శక్తి ఉంటుంది, ఒక పుస్తకానికి ఒక విప్లవాన్ని చేయగలిగిన శక్తి ఉంటుంది. ఉద్యమం ఎట్లయితే కవిత్వాన్ని సృష్టిస్తుందో, కవుల్ని సృష్టిస్తుందో, కవులు సృష్టించిన అక్షరాలు కూడా యుద్ధాలను సృష్టిస్తాయి, ఎవరు సందేహం లేదు. అది ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం. సో వెంకటేశ్వర గారు 99% ఇది రాయటంలో విజయం సాధించడంలో సందేహం లేదు. అయితే మరి కొంతమంది కవులు ఎవరి అయితే ప్రచురించబడ్డాయో సాహిత్యం పుస్తక రూపాల్లో ఇతర రూపాల్లో వచ్చిందో దాంట్లో ప్రముఖుల్ని తీసుకోగలిగారు. ఎప్పుడైనా ఏ సమాజంలోనైనా ఏ సందర్భంలోనైనా చాలామంది కవులు పుట్టుకొస్తారు. దాంట్లో అందరినీ కూడా నిక్షిప్తం కావు, రాతపూర్వకంగా రావు. కొంతమంది వృత్తిగా అదే పనిగా రాయవచ్చు, కొంతమంది అప్పటికప్పుడు వాళ్ళలో వచ్చిన ఆ ఆవేశం నుంచి 1-2 రాయవచ్చు, కొంతమంది పాటల రూపంలో రాయవచ్చు, కొంతమంది కవితల రూపంలో రాయవచ్చు, కొంతమంది వ్యాసాల రూపంలో కథల రూపంలో రాయవచ్చు, కొంతమంది సిద్ధాంత గ్రంథాలు రాయవచ్చు. అట్లా మన దగ్గర బండిగా బండి పెట్టి రాసిన యాదగిరి మీరు దీంతో మరి ప్రస్థానం వచ్చిందో లేదో నేను చూడలేదు, నేను మొత్తం చదవలేదు కాబట్టి అభ్యుదయ కవులు మాత్రమే తీసుకున్నాను. అందుకే అంటున్నాను నేను, అది కూడా దాని నుంచి వచ్చింది. సుధా అశోక్ తేజ కావచ్చు అంటే వాళ్ళ కవులు సాహిత్యవేత్తలు కాదు మీ దృష్టిలో. దీని ప్రక్రియ వేరేనా మీరు? అఫ్కోర్స్, ఎందుకంటే మాకు గుర్తొచ్చేదేమో అవే ప్రధానంగా. నేను తెలుసు, ఎందుకంటే అన్ని లిఖితం కావు, అన్ని అక్షర రూపంలో నిక్షిప్తం కావు. ఎందుకంటే మాకు సూర్యాపేట అనగానే మేము గర్వపడేది, మాకు గుర్తొచ్చేది మా బండి యాదగిరి, సుధల హనుమంతు. ఎందుకంటే ఉద్యమాన్ని ఉర్రూతలిగించడంలో, దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఉపయోగపడేవి ప్రధానమైనవి. సాహిత్యం ఒకవైపు ఉద్యమ సందర్భాన్ని చరిత్రకి ఎక్కించిన, ఉద్యమాన్ని ముందుకు నడపడంలో, దాన్ని ఇన్స్పిరేషన్ ఇవ్వడంలో, ఉద్యమకారుల్లో ప్రాణం పోయినా సరే మేము వెనుకకు పోము అన్న ఉత్తేజాన్ని ఇవ్వడంలో బాగా ఉపయోగపడింది. అది ఆ సందర్భంలో అది ప్రధానంగా. ఎందుకంటే అది రికార్డులు లేవు, రాసింది లేదు, ఇప్పట్లాగా ఏది లేకపోయినా ప్రతి ఊరిలో ప్రజల నోళ్ళలో నలిన పాటలు బాగా బాగా దానికి ప్రేరేపితం చేసినది బాగా ప్రధానంగా. సో మీరు ఎంచుకున్న దాంట్లో, వెంకటేశ్వర గారు ఎంచుకున్న దాంట్లో మాత్రం ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం చేయదలుచుకున్నాడో దాంట్లో మాత్రం 100% విజయం సాధించాడు, అందులో సందేహం లేదు. మంచి నీట్గా ఎటు వైపు ఒకవైపు పోకుండా దాన్ని ఎక్కువ ఎమోషనల్గా తీసుకోవడమో లేదా ఇంకో రకంగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా రాయాలి అని చెప్పి వారు చేసిన ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధించడంలో సందేహం లేదు. సరే, ఇప్పుడు
కొత్తగా ఇప్పుడు మనం చాలా మంది మాట్లాడుతున్న మాట, అసలు ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుందా ఇది అని, ఇప్పుడున్న తరానికి ఎవరికైనా అర్థమవుతుందా ఈ పుస్తకము అని. మందికి చేతికి ఇస్తే ఇలా ఒక్క పేజీ కూడా ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు అని అంటే తప్పు పట్టడానికి కూడా లేదు మనం. ఎందుకంటే మనం ముందే మనం మాట్లాడుకున్నాం అసలు ఇది పుస్తకం బేసి అది ఏంటి, తెలంగాణ విమోచన దిన ప్రభావం అభ్యుదయ కవుల పైన, కవులు ఒకటే కాదు మొత్తం సమాజం పైన ఉంటుంది. ఏ ఉద్యమ ప్రభావం అయినా ఆనాడున్న అన్ని వర్గాల ప్రజలపైన మొత్తం సమాజం పైన ఉంటుంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి అది అర్థం కాదు, అంతే తప్ప దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు అటువంటి కవిత్వం సృష్టించబట్టి ఎట్లా వస్తుంది, రాదు కదా, దాని అవసరం కూడా లేదు కదా. ఎప్పుడు కూడా ఇంతకుముందు వీసీ గారు చెప్పినట్టు ఆయా సందర్భాలను బట్టి కవిత్వమైన, సాహిత్యమైన లేదా ప్రభుత్వాల పనితీరైనా వస్తుంది, సందర్భాన్ని బట్టి వస్తుంది. ఉద్యమాలు చేయాల్సినప్పుడు మాత్రమే ఉద్యమ సాహిత్యం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు దేన్ని నడపాలనో దానికి సరిపోయే ఇంధనాన్ని సృష్టిస్తారు ప్రజలు ఒకరొకటి ఒకటి చేస్తారు. కవులు ఒక పని చేస్తారు, ఇంకొక పని చేస్తారు, ఇంకొక పని చేస్తారు. యుద్ధంలో పోయేవాడు ఉంటాడు, యుద్ధానికి ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, దానికి ఆయుధాన్ని తయారు చేసే వాళ్ళు ఉంటాడు. కాబట్టి ఆ సందర్భంలో ఆ సమాజంలో ఉండే అవసరం అనేది మనుషుల యొక్క ఆలోచనలు సృష్టిస్తుంది. మనిషి ఆలోచనకు మూలం పరిసరాల ప్రభావం. కాబట్టి తప్పకుండా దీనికంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటానికి మూలం ఏంటి అంటే మీరు చెప్పినట్టు రష్యా పోల్చిపెట్టుకుంటాం. అక్కడ సాధించిన విజయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మనం లేపింది. ఓహో మేము కూడా చేయొచ్చు, మేము కూడా ఆ పద్ధతిలో పోవచ్చు అన్న ఇన్స్పిరేషన్ ఇచ్చింది మొత్తం ప్రపంచానికి. ఆ రకంగా సమాజం ఎప్పుడు కూడా తనకు ఉండే అవసరాలను బట్టి సృష్టించుకుంటుంటుంది ప్రతిదీ కూడా, సహజంగా వచ్చే ప్రక్రియ. సో అట్లా నిజమే ఈ పద్ధతుల్లో ఇప్పుడు ఉద్యోగం గురించి రాయమని చెప్పేసి రాజశేఖరుడు అడిగారు, కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే అదేమో సమాజం ఉన్న స్థితి నుంచి పూర్తిగా ఇంకొక కొత్త సమాజాన్ని సృష్టించడానికి జరిగిన ప్రయత్నం. అది నూతనమైన సృష్టి కొరకు జరిగిన పోరాటం. కొత్తదాన్ని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. కానీ మన జరిగిన ఉద్యమం ఒక లిమిటెడ్, ఒక చిన్న లక్ష్యంతో, మనొక చిన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ మనం వేరు కావాలని చేసిన పోరాటం. అయితే దాంట్లో కూడా వచ్చింది చాలా సాహిత్యం సృష్టించబడింది. పుస్తక రూపాల్లో వచ్చింది తక్కువ, వ్యాసాల రూపంలో వస్తే వ్యాసాల రూపంలో కమ్యూనిస్టుల మీద ఎక్కువ దాడి వచ్చింది. వాళ్ళ పాత్ర పైన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభంలో వ్యతిరేకించినందుకు వాళ్ళ యొక్క వైఖరిని ఎండగడుతూ వ్యాసాల రూపంలో సాహిత్యం వచ్చింది. కానీ ఇతరత్ర కవిత్వ రూపంలో, పాటల రూపంలో ఎక్కువగా వచ్చింది. సో దానికి పరిమితమైన లక్ష్యం కాబట్టి పరిమితమే ఉంటుంది, పద్ధతులు ఉంటాయి దానికి. కానీ భారతదేశంలో భారతదేశ చరిత్రను చెప్పాల్సి వస్తే మాత్రం తప్పకుండా తెలంగాణ సాయుధ పోరాటం ముందు భారతదేశం, తర్వాత భారతదేశం అని చెప్పగలిగిన అద్భుతమైన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ఒక తెలంగాణలోనే కాదు, ఇవాళ మొత్తం భారతదేశం ఇంత స్వేచ్ఛావాయువు పీలుస్తున్నది. ప్రజలకు ఒక ప్రజాస్వామికమైన ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంత మార్పు వచ్చింది అంటే తప్పకుండా తెలంగాణ సాయుధ పోరాట ప్రభావమే, అందులో సందేహం లేదు. జరిగింది కేవలం ఒక 3-4 జిల్లాల్లో, 5-6 జిల్లాల్లో అయినప్పటికీ కూడా ఆనాడు బ్రిటిష్ వాడు భయపడిపోవడానికి ప్రధానమైన కారణం ఇది దేశం మొత్తం విస్తరిస్తుంది, తప్పకుండా ఇది ఇంకో ప్రపంచం వైపు తీసుకుపోతుందన్న భయమే వాడిని వదిలిపెట్టిపోయేటట్టు చేసింది. ప్రధానమైనది ఒక నిజాంతాన్ని కొట్టడమే కాదు, చాలా మంది పరిమితంగా చూస్తున్నారు దాన్ని. కేవలం
ఒక ఊర్లో ఒక భూస్వామి చేసే నిరంకుశత్వానికి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆ పోరాటం మీరు ఏదైతే దీన్ని సూచించినట్టు 3 పద్ధతుల్లో కేవలం ఇక్కడ గురిపెట్టింది నిజాం మీదనే కావచ్చు, కానీ అది మొత్తం రాజ్య వ్యవస్థ మీద గురిపెట్టబడింది. దాన్ని తెలియకుండా, మనకి ఎవరికి తెలియకుండానే వాడింట్లో వాడు గ్రహించినోడు బ్రిటిషుడు. ఇది తప్పకుండా దేశం మొత్తాన్ని విస్తరిస్తుంది. భారతదేశం నుంచి మనం పంపేయడం కాదు, మొత్తం ప్రపంచంలోనే మనకి ఎసరు వస్తుందన్న భయాన్ని సృష్టించింది నాడు బ్రిటిష్ కూడా. ఆ భావజాలం అది అది మనం సృష్టించిన, మన కవులు సృష్టించిన సాహిత్యం, కవిత్వం. ఎందుకంటే కేవలం ఒక తెలంగాణకి పరిమితం కాలేదు. మీరు అన్నట్లు విమోచన వచ్చిన ప్రభావం కేవలం తెలంగాణలోని కవుల మీద మాత్రమే ప్రభావితం కాదు, కేవలం తెలుగు కవులకు మాత్రమే కూడా పరిమితం కాదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా కవులను, సాహిత్యవేత్తల్ని, రచయితల్ని ఆకర్షించింది తెలంగాణ సాయుధ పోరాటం. ఎక్కడ జరిగే అంశాల పట్ల స్పందిస్తాం. ఇరాక్లో ఏం జరుగుతుంది, ఇరాక్లో ఏం జరిగింది, అమెరికా వాడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు, ఏ దేశాన్ని ఏం చేస్తున్నాడు, ఇంకొకటి ఏం చేస్తున్నాడు అనే విషయంలో మనం స్పందిస్తాం. తప్పకుండా అభినయవాదులుగా తప్పకుండా స్పందిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలు. అట్లా ఒక పోరాటం, ఒక ఉద్యమం, ఒక సామాజిక ఉద్యమం, ఒక విముక్తి ఉద్యమం, ఒక స్వతంత్ర పోరాటం, అది చేసేది న్యాయమైందన్నప్పుడు, అది నిజంగా ప్రజల అభ్యున్నతి కొరకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తమైన మద్దతు వస్తుంది దానికి. దాని కొరకు తప్పకుండా సాహిత్యం సృష్టించబడుతుంది, కవిత్వం సృష్టించబడుతుంది, అన్ని రకాల సపోర్టివ్ స్ట్రక్చర్స్ వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. సో అట్లా తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచనోద్యమంగా మీరు పేర్కొన్నారు. సాయుధ పోరాటం పెట్టడానికి కొన్ని లిమిట్స్ ఉన్నట్టున్నాయి. బహుశా అందుకే పక్కకి తెలంగాణ విమోచనోద్యమం అని చెప్పి పెట్టిండు. ఓకే, సో అట్లా పంతంగి మొత్తం చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా మంచి పద్ధతుల్లో చెప్పిండు. మరి దానికి ఎట్లాగూ ముందు మాట రాసిన మిత్రుడు, ఆయన మా క్లాస్మేట్, గుడిపాటి నేను ఇవాళ చూడాలనుకున్నా, బాబు మిస్ అయ్యి చెప్పండి, జరిగి మేము చూద్దాం అనుకుంటే. ఎందుకంటే మేమిద్దరం కలిసి కూడా కాలేజీ నుంచి నడుచుకుంటూ పోయి ఊరి మీద కూర్చొని కవిత్వం రాసేది. పోతామా అలా నీళ్ళు దాటేసాక నేను మా ఇంటికి పోవాలి. సో ఈరోజు కనిపిస్తాడు అనుకున్నాను, కనపడలేదు. సరే, వారు కావచ్చు, ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, ఐలయ్య గారు కావచ్చు, ఇతరులు ముందు మాట్లాడాల్సింది పరిచయాల్సిన మాటలకు సంబంధించి తప్పకుండా వెంకటేశ్వర గారు ఒక మంచి టాపిక్ని ఎంచుకోవడం, వారి వృత్తిలో భాగంగానే ఎంచుకున్నప్పటికీ కూడా మంచి విషయాన్ని ఎంచుకొని దాన్ని సరైన పద్ధతుల్లో ఎటువంటి బయాస్ లేకుండా, ఎటువంటి తేడా లేకుండా ఉన్నట్టుగా చెప్పడంలో, అది తర్వాత తరానికి దాన్ని అందించాలి, ఎప్పటికూ ఒక్కడైనా చదివితే ఉపయోగం అనే పద్ధతుల్లో దాన్ని నిక్షిప్తం చేయడానికి ప్రయత్నించినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలోనే పెట్టాలని చెప్పి వారు బలంగా కోరుకొని ఇక్కడికి వచ్చి మనకు సూర్యాపేటకు అవకాశం ఇచ్చినందుకు సూర్యాపేట ప్రజల తరఫున, నా తరఫున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు. ఏ విధంగా ప్రజా సమూహాన్ని కదిలించిందో దానిని నువ్వు ఇక్కడ ఎందుకు రికార్డు చేయలేకపోయావు, దాని ఇంపాక్ట్ ఎందుకు అసెస్ చేయలేకపోయావు అని మీ పరిశోధన ప్రణాళికకు ఉన్నటువంటి పరిమితిని కొంచెం విస్తృతి చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సార్, 2వ ముద్రణలో తప్పకుండా అనుబంధంలోనైనా ఆ మౌఖిక సాహిత్యానికి సంబంధించిన చాప్టర్ ఇట్ విల్ బి ఇన్క్లూడెడ్ అండ్ మీ సజెషన్ తప్పకుండా అందరికీ చేపట్టు. అనుబంధంలో చేయొచ్చు సార్,
రెండవది అంతర్జాతీయ ప్రజా విముక్తి పోరాటాలను ఏ విధంగా తెలంగాణ ఉద్యమం ప్రభావితం చేసిందో దానిని మనం గుర్తించవలసి ఉంది. స్థానిక ఇష్యూస్తో పాటుగా ఇది అంతర్జాతీయ విముక్తి పోరాటాలకు ఎంత ప్రేరణ ఇచ్చిందోనని దాని లింక్ ఇంగ్లీష్ వాడు ఎలా గ్రహించాడో చెప్పారు సార్. ఇందాక పరిశోధక త్వరగా ఆ తర్వాత పరిశోధక త్వరగా కానీ ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా పరిశోధకుడి ప్రతిస్పందన ఉంది. డాక్టర్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు గారు సన్మానిస్తారు. త్వరగా తెలంగాణ ముఖ్యంగా మంత్రివర్యుల సమయం చాలా విలువైంది. ఆ సమయాన్ని మనం గౌరవించాలి. ఇంతసేపు మనతో వారు పరిశోధన తీసుకుని గ్రహించారు. ఇవన్నీ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్ ఒకసారి పరిశోధక శ్రీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ గారు, రఘు గారు, అన్నాయలయ్య గారు, అలాగే సూర్యల శ్రీనివాస్ గారు, కాసుల ప్రతాప్ రెడ్డి గారు, మా అక్క, మా మేనమామ దంపతులు, ఈ సభలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, పుర ప్రముఖులు, నేను చాలా పెద్దవాళ్ళు ఈ సభలో ఉన్నారు. చాలా గొప్పవాళ్ళు కూడా ఈ సభలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ళను నేను ఈ ప్రాంతానికి దూరమై చాలా కాలమైంది కాబట్టి గుర్తించలేనటువంటి పరిస్థితి. దయచేసి మీరు మన్నించండి సార్. నిమ్మల శ్రీనివాస్ గారు తెలుసు, వారిని గుర్తించి దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఈ సభలో ఇంకా మా బంధువులు ఉన్నారు, మా గ్రామస్తులు ఉన్నారు, మా విద్యార్థి మిత్రులు ఉన్నారు, మా పరిశోధక విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఉన్నారు. అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. నిజంగా నేను ఇవాళ చాలా అదృష్టవంతుంది. నా జీవితంలో మరచిపోలేని రోజు ఇది. నా జీవితంలో ఒక గొప్ప రోజు. నిజంగా మంత్రి గారు వస్తారని కూడా నేను అనుకోలేదు. కానీ వారి చేత ఆవిష్కరించాలన్న కోరిక 6 నెలలుగా ఉంది. నేను 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఏప్రిల్లో ఈ కార్యక్రమం జరగాలని అనుకున్నాను నేను. అయితే ఏప్రిల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్నారు. వారు ఇప్పుడు వీలు కాదని చెప్పారు, తెలుసుకున్నాను అప్పుడు. తర్వాత వెంటనే కరోనా రావడం, ఆ తర్వాత లాక్డౌన్, ఇవన్నీ కారణాల వల్ల ఆలస్యమైంది. నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ని కలిసినప్పుడు అప్పుడే బయట నుంచి వస్తున్నారు సార్. ఆ కారు దగ్గర నిలబడ్డాను. శర్మ గారు నాకు పరిచయం చేశారు. ఇట్లా 2 విషయాలు నా గురించి చెప్పారు. అసలు పుస్తకాన్ని ఎంతసేపు నిలబడి చదివారంటే నేను ఆశ్చర్యపోయాను. మీరు అసలు ఒక సాహిత్యవేత్తన ఇంతసేపు చూస్తున్నాను. నేను మంత్రి అంటే మంత్రి గారిగానే చూశాను నేను ఇప్పటివరకు. కానీ పుస్తకాన్ని 5 నిమిషాలు నిలబడి చదివారు. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అన్ని పేజీలని తిప్పేసి గుడిపాటి నీకు ఎట్లా తెలుసు అన్నారు. సార్ నాకు బ్యాచ్మేట్ అన్నారు. అయ్యో నాకు క్లాస్మేట్ కదా అన్నారు. అట్లా నాకు వారు ఒకే మా కాంటెంపరీ అని తెలిసింది. అప్పుడే వారి డిగ్రీ నా డిగ్రీ ఒకేసారి అయిపోయిందనే విషయం తెలిసింది. చాలా సంతోషం సార్. మీరు ఒక గొప్ప స్థానంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్నారు. మీలాంటి పెద్దల ఆశీస్సులు మాలాంటి విశ్వవిద్యాలయాల మీద మాలాంటి పరిశోధకుల మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అలాగే ఇంతకుముందు మాట్లాడిన సీతారాం గారు చెప్పారు, నిజంగా ఒక కీనోట్ అడ్రస్ లాగా ఉంది, ఒక కీలకోపన్యాసం లాగా ఉంది. ఇంత అవగాహన ఉన్నదాన్ని నేను ఆశ్చర్యపోతున్నాను నిజంగా సార్కి. వారు తెలంగాణ సాయుధ పోరాటం మీద ఎంత అవగాహన ఉన్నదంటే అసలు వారు చెప్తుంటే నేను కొత్త ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉన్నది. వారి స్పీచ్ ఎట్లా ఉందంటే ఇంకా కొత్త పాయింట్స్ నాకు అనిపిస్తున్నాయి. ఓహో ఇట్లా ఇన్ని కొత్త విషయాలు ఉన్నాయా, ఇంకా నేను ఆలోచించినటువంటి విషయాలని అనిపించింది. నా పుస్తకాన్ని ఏదో చాలా లోతుగా చదివారన్న విషయం కూడా నాకు అర్థమైంది. వారి సాహిత్య అభినివేశానికి
వారికి సాహిత్యం మీద ఉన్నటువంటి వారికి ఆసక్తికి నేను నమోమకాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మా వీసీ గారు, నా ప్రసంగం అంతా ఏదో నా పుస్తకాన్ని గురించి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది మిత్రులు చెప్పారు దాని గురించి, పుస్తకాన్ని గురించి. ఇక నా ప్రసంగం ఒక రకంగా వందన సమర్పణ లాగా ఉంటుంది, ఎందుకంటే నేను అట్లా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వందన సమర్పణ కార్యక్రమం ఉన్నది. కానీ అది నా హృదయంలోంచి చెప్పినట్టుగా ఉండదు. మిత్రుడు అవిలేను దాన్ని చెప్తారు, కానీ అది నా హృదయం అక్కడ ఉండదు. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి అంటే అసలు గొప్ప సామాజిక విశ్లేషకులు వారు. నిరంతరం సామాజిక విశ్లేషణే వారు చేసేది. నిరంతరం వ్యాసాలు రాయడం, నిరంతరం అధ్యయనం చేయడమే వారి పని. వారు అటువంటి వారు. మా వీసీ అయిన తర్వాత నాకు అది నోట్లో సార్ అని అనలేకపోతున్నాను, నేను అది ఏదో అడుగుతున్నట్టు అనిపించింది. అయితే నేను ఒకరోజు అన్నాను, నాకు సార్ అని నేను అనలేకపోతున్నానంటే ఏమన్నాడంటే, ఒక్క మాట ఏమన్నాడంటే, ఈ పదవులు హోదాలు అనేవి ఉంటాయి పోతాయి, మానవ సంబంధాలు ఎప్పటికీ ఉంటాయి, నువ్వు అన్నానే అని చెప్పడం జరిగింది. అది వారి గొప్పతనం. అలాగే వారి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కూడా నేను ఎప్పటికీ మరవలేదు. మా విశ్వవిద్యాలయానికి 3 నెలలైంది వారు తీసేది. మా యూనివర్సిటీని వచ్చిన కొద్ది కాలంలోనే స్ట్రీమ్లైన్ చేశారు. నిద్ర ఆహారాలు మాని నిరంతరం పని. రాత్రి 9-10 గంటలకు కూడా మీరు ఆఫీసులో కనిపిస్తూ ఉంటారు. పొద్దున ఉదయం 9 గంటలకు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. నిరంతరం యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నటువంటి మా వీసీ గారికి మళ్ళీ అక్కడి నుంచి ఈ ప్రోగ్రాం గురించి వరంగల్ నుంచి ఇక్కడ దాకా రావడం అంటే అది ఎంతో గొప్ప విషయం. చాలామంది అంటే కొంతమంది అన్నారు, అంటే మీ వీసీ గారిని ఇక్కడ దాకా రప్పిస్తున్నారు అని. నిజంగా అది నేను రప్పియడం కాదు, వారి సంస్కృత గొప్పతనం, వారికి సాహిత్యం మీద ఉన్న ఇంట్రెస్ట్. నిజానికి వాళ్ళ మా మాజీ రిజిస్ట్రార్ పురుషోత్తమ్ గారి అమ్మాయి పెళ్ళి ఉన్నది. ఆ పెళ్లిని పక్కన పెట్టి ఒక సాహిత్య కార్యక్రమానికి వారు ప్రాధాన్యం ఇచ్చారు. నిజంగా ధన్యవాదాలు సార్, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని కూడా నేను ఎప్పటికీ మరవలేను. కాసుల ప్రతాప్ రెడ్డి గారు విమర్శ ఎట్లా ఉంటుందంటే నిక్కచ్చిగా కొట్టినట్టే ఉంటుంది. ఆ కొట్టినట్టు ఉండే విమర్శ కావాలని మీరు ముందు మాట రాయించారు. అందరు ఏదో పొగుడుతూ రాస్తుంటారు, అటువంటిది కాదు. నాకు కావాల్సింది దాంట్లో ఉన్న నిజాలను కరెక్ట్గా బేరీస్ వేయాలన్న ఉద్దేశంతో వారితోటి ముందు మాట రాయించాను నేను. వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక కూరెళ్ళ శ్రీనివాస్ గారు అంతర్జాతీయ చిత్రకారులు, కొన్ని లక్షల చిత్రాలు గీశారు. వారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టారు. రోజుకొక గొప్ప వ్యక్తి చిత్రాన్ని గీయాలి, రోజుకొకరు. నేను వారిని రమ్మని అడిగినప్పుడు, అయ్యో నేను రోజుకొక చిత్రాన్ని గీసేది ఉన్నది, మరి అక్కడికి వస్తే మరి ఎట్లా ఎవరికి గీయాలంటే, ఏదైనా సులభంగా గీసేది ఏదైనా ఉంటే దాన్ని ఎన్నుకోండి సార్ అని చెప్పాను నేను. సులభంగా అయ్యేది చూసుకోండి సార్, ఒక పూట మాత్రం మాకు కేటాయించమని అన్నారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెలిగించడానికి వచ్చేటువంటి అందరికీ నా నమస్సులు తెలియజేస్తూ, భోజనాలు ఉన్నాయి. నిశితత్వం ఉండాలో, ఎంత విస్తృతి ఉండాలో, పరిధిని ఎలా విశాలం చేసుకోవాలో, ఏ విధంగా అన్వయించాలో, ఏ విధంగా ఆ దుర్భర పట్టిమను చూపాలో, ప్రజా పోరాటాలను ఎట్లా చూడాలో మనకు చాలా తక్కువ సమయంలోనే ఒక రకంగా దాన్ని ఎవాల్యుయేట్ చేసి రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చిన సార్, ధన్యవాదాలు. సభకు నమస్కారాలు. సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం ఎడ్లపల్లి గ్రామంలో జన్మించి ఈనాడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షులుగా పెద్దలు డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు గారు రచించినటువంటి అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచనోద్యమ ప్రభావం గ్రంథాలు డాక్టర్ ఎస్ రఘు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మరి వెంకటేశ్వర సారు గత 2 రోజులుగా ఇక్కడ ఉండి ఎంతో సహకరించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి చాలా కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి మరి
విజయవంతం చేసి మరియు వారికి ఆత్మీయమైనటువంటి సత్కారాన్ని చేస్తూ ఉన్న